పైలం పిల్లగో డైరెక్టర్ ఇప్పుడు మనతో ఉన్నారు ఆనంద్. అసలు ఆ సినిమా ముచ్చట్లేంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ ఆనంద్. హాయ్ హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీరు ఎలా ఉన్నారు? యా ఐమ్ ఫైన్. ఏంటి అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి? డిఫరెంట్ టైటిల్ పెట్టారు, తెలంగాణ యాక్సెంట్ని చూస్ చేసుకున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? యాక్చువల్గా పైలం పిల్లగా అంటే మీకు అర్థం తెలిసే ఉంటుంది, అంటే బీ కేర్ఫుల్ బ్రో అనే టైప్. సో బేసికల్గా వచ్చేసి ఏంటి అంటే మనకి చాలా అంబిషన్స్ ఉంటాయి, చాలా గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ అచీవ్ చేసే క్రమంలో మనం చాలా పనులు చేస్తాం. ఆ పనులను జాగ్రత్తగా చేయండి. అట్ ద సేమ్ టైం నీకు వచ్చే ప్రాబ్లమ్స్ ప్లస్ హర్డిల్స్ వాటిని అన్నింటినీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. సో అప్పుడే మీరు ఆ గోల్ని అచీవ్ అవుతారు అనేది బేసికల్గా ఆ థీమ్లో పెట్టిన. అండ్ హీరో హీరోయిన్ని చూస్ చేసుకునే విషయంలో కూడా పర్టికులర్గా ఈ స్టోరీకి వాళ్ళని చూస్ చేసుకోవాలని ఎలా అనిపించింది? బేసిక్గా ఏంటి అంటే ఇప్పుడు పవన్ గారైనా తేజ అయినా ఆ రోల్స్కి పర్ఫెక్ట్గా వాళ్ళు సెట్ అయ్యారు. బికాజ్ ఆఫ్ ఏంటంటే ఇద్దరు తెలంగాణ స్లాంగ్ పర్ఫెక్ట్గా మాట్లాడాలి, వీళ్ళిద్దరూ మాట్లాడగలరు. అట్ ద సేమ్ టైం మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఆ రోల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు ఇద్దరు. సో అదే బేసిక్ రీజన్. అండ్ అలాగే ఇందులో చాలా సెన్సిటివ్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది, ఉద్యోగాల గురించి, కార్పొరేట్ లైఫ్ గురించి. సో అదే తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే బేసికల్గా ఇప్పుడు పల్లెటూరులో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది తగ్గిపోయింది. సో అలాంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తగ్గిపోయినప్పుడు ఒక ఏంటి అంటే పల్లెటూరు నుండి మైగ్రేట్ అవ్వాలనుకున్న ఒక పర్సన్ వాడికి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేసే అవకాశం వచ్చినప్పుడు, సో ఆ పల్లెటూరులో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మన ఆ పల్లెటూరులో ఉన్న సిస్టమ్ కానీ, లేకపోతే బ్యూరోక్రసీలో సిస్టమ్ కానీ, లేకపోతే మన సిస్టంలో ఉన్న డిఫరెంట్ పర్మిషన్స్ కానీ, అంటే లీగల్ పర్మిషన్స్ కానీ, ఇవన్నీ తెచ్చుకోవడానికి ఒక కామన్ మ్యాన్ ఎంత స్ట్రగుల్ అవుతాడు అనేది, దాన్ని అచీవ్ చేశాడా లేదా ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు వాడికి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటి అంటే మేము బయటికి వెళ్ళి అంబానీలాగా కావాలి, లేకపోతే టాటాలాగా కావాలి, లేకపోతే కోట్లు సంపాదించాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. మరి ఆ విలేజ్లో ఉండే ఎవరు? సో హీరో కూడా అదే క్వశ్చన్ ఇస్తాడు వాళ్ళు నాతో, ఏంటి అంటే వ్యవసాయం చేస్తే ఎవరైనా అంబానీ అవుతారా? అంబానీ అవుతే చెప్పు, నేను వ్యవసాయం చేస్తాను అంటాడు. ఓకే. అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ వన్ వర్డ్ అబౌట్ ది పైలం పిలగో టు ది ఆడియన్స్. యాక్చువల్గా ఏంటంటే పైలం పిలగా అండి, మీరు పిలగో అంటున్నారు, పిలగా యాక్చువల్గా. ఓకే, వన్ వర్డ్ అంటే మీకు ఇది ఫన్ రైడ్ ప్లస్ సెటైరికల్ రైడ్. సో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పాటలు యాక్చువల్గా ఏంటంటే సినిమాకి పెద్ద అసెట్. సో మీరు చాలా 100% సాటిస్ఫై అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి డైరెక్టర్ ఆనంద్తో పైలం పిల్లగా సినిమా ముచ్చట్లు. సో సెప్టెంబర్ 20న ఈ సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. చూసి మీ రివ్యూ కూడా ఇచ్చేసేయండి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రాణి, ABN.